హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం. కుత్బుల్లాపూర్, నిజాంపేట్, బాజ్పల్లి, గండి మైసమ్మ, ఉప్పల్, రామంతాపూర్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతుంది. ఇక ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. ఇక హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మేట్లో కూడా వర్షం పడుతుంది. ఇటు సైబరాబాద్ పరిధిలో కూడా కుండపోత వానం పడుతుంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో కూడా వర్షం పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్లో కూడా భారీ వర్షం పడుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంక లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రియాంక, ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులకు ఒక్కసారిగా ఉపశమనం అయితే లభించింది. అంటే ఉదయం నుంచి ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 3 గంటల సమయం నుంచి కూడా మేఘాలన్నీ కూడా కమ్ముకోవడము ఇలాంటి జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ప్రజెంట్ మనం ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే ఉన్నాము. ఒక్కసారిగా వర్షం పడడంతో కూడా ఇక్కడ చేపమందు కార్యక్రమం దగ్గర కూడా కాస్త ఆటకం అంతా కలిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా రోడ్ల వైపు అంతా కూడా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది భారీగా. అయితే ఇప్పుడు ఎక్కువగా లాకౌట్ అయ్యే సమయం కాబట్టి వాహనదారులంతా కూడా ఆఫీస్ నుంచి వచ్చి ఇంటికి వెళ్లే వాళ్ళంతా కూడా ఇప్పుడు మెట్రో పిల్లర్ల కింద ఆ రోడ్డు పక్కనంతా కూడా వాహనాలన్నీ కూడా నిలుపుకొని అయితే వర్షం తగ్గడం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే నగరంలో పలు చోట్ల వర్షం అయితే పడుతుంది. అన్ని చోట్ల కాకుండా అంటే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, ఖైరతాబాద్ వంటి పరిసర ప్రాంతాల్లో కూడా నాంపల్లి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడుతుంది. రాబోయే మరో 1-2 గంటల వరకు కూడా నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మేఘాలతో విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం నగరంలో వర్షం పడేందుకు కూడా అంటే దాదాపుగా 2 నుంచి 3 గంటల వరకు కూడా వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ కూడా స్పష్టమైతే చేసింది. అయితే ఈ అకస్మాత్తు వర్షం కారణంగా కూడా సాయంత్రం ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు కావచ్చు, ఈ 2 వీలర్స్ అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఫ్లైఓవర్ల కింద, మెట్రో పిల్లర్ల కింద అయితే జనం భారీగా ఆగిపోవడంతో ఐటీ కారిడార్ వైపు కూడల్లో కూడా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలిచే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నందున ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. డ్రైనేజీలు పొంగకుండా ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండేందుకు చర్యలు కూడా చేపట్టడానికైతే సిద్ధమయ్యారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఈ చేపమందు కార్యక్రమానికి అంటే వచ్చిన వారంతా కూడా ఇక్కడ షెల్టర్ల కింద అయితే ఆశ్రయం పొందుతున్నారు. వర్షం కూడా ఎక్కువగా ఉంది. మనం చూడొచ్చు, కురిసిన కొద్దిపాటి వర్షానికి కూడా రోడ్లపైన అంతా కూడా భారీగా వర్షం అయితే వర్షం నీరంతా కూడా పోతూ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వరద నీరు అయితే ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. అయితే ఇళ్ల నుంచి బయటకు వచ్చే వాహనదారులు కావచ్చు, ముఖ్యంగా ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు లాగౌట్ అయ్యే సమయం కాబట్టి ఇళ్లకు వెళ్లేంత వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు గమనించాలని కూడా అధికారులతో తెలపడం జరిగింది. రోడ్లపై ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడినా ఇబ్బందులు ఉన్నా కూడా జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని కూడా అధికారులు అయితే కోరుతున్నారు. నగరంలో రాబోయే మరికొద్ది గంటల వరకు కూడా వర్ష తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండబోతుందని అయితే ఇప్పుడు అధికారులు అయితే వాతావరణ శాఖ కూడా తెలుపుతుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కూడా మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు, రోడ్డు పైన అంతా కూడా ఇప్పటికే భారీగా వర్షపు నీరంతా కూడా చేరింది. ఇక్కడ అంతా కూడా జనాలంతా కూడా ఈ వర్షపు నీరులో తడుస్తూ ఇక్కడ షెల్టర్ల కింద అయితే ఉండడం జరిగింది. మరోవైపు రోడ్డు పైన అంతా కూడా ముఖ్యంగా ట్రాఫిక్ అయితే ఎక్కువగా స్తంభించిపోవడంతో కూడా వాహనదారులు అయితే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు తమ ఇళ్లకు చేరేందుకు. మరికొద్దిసేపటి వరకు కూడా వర్షం ఇలానే కురిసే అవకాశం అయితే ఉంది. చాలా వరకు మనం చూసుకోవచ్చు, ఈదురు గాలులతో కూడిన వర్షం అయితే పడుతుంది. అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం పడడంతో కూడా నగరవాసులు అయితే ఎక్కువగా ముఖ్యంగా ఇళ్లకు వెళ్లే వారంతా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అనుకోకుండా వర్షం పడింది కాబట్టి ఎటువంటి ముందస్తు చర్యలు మనం తీసుకోకుండా ఉంటారు, రెయిన్ కోట్ లాంటివి లేకుండా ఉంటారు కాబట్టి ఈ వర్షంలో తడిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ వర్షంలో తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఇటు అధికారులు కూడా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు చోట్ల ఇటు మాన్సూన్ బృందాలు కావచ్చు, జీహెచ్ఎంసీ అంతా కూడా అలర్ట్ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో, నీరు నిలిచిపోయే ప్రాంతాలు, డ్రైనేజీలు పొంగే ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో అక్కడంతా కూడా మాన్సూన్ బృందం అంతా కూడా అలర్ట్ అయ్యి ఈ వరద నీరులో ఎవరు చిక్కుకోకుండా ఉండేందుకైతే తగిన జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఇప్పటికే అంటే కురిసిన ఈ 10 నిమిషాల వర్షానికే వరద నీరంతా కూడా ఎక్కువగా పడుతుంది. ఎక్కువగా ఫ్లోటింగ్ అయితే మనకు కనిపిస్తుంది. విజువల్లో కూడా చూసుకోవచ్చు, అంటే చిన్న చినుకు పడితేనే నగరం అంతా కూడా జలమయమవుతుంది. అలాంటిది కురిసిన ఈ కొద్దిపాటి 10 నిమిషాల వర్షానికి కూడా నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలంతా కూడా
ముఖ్యంగా బస్తీలు కాలనీలో నాలా చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే పలు చోట్ల ఇటు వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది నగరంలో పలు చోట్ల కొన్ని ప్రాంతాలకైతే. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా మరో 2-3 గంటల వరకు కూడా వర్షం ఇదే విధంగా కొనసాగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకొని వర్షంలో బయటికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలకి ఎల్లో అండ్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.